మాటలు బాబుగారి మాటలు మొదలు అనకూడదు. తోడుపడిన మాట కూడా చూసేయమ్మా. ఆ బిడ్డ ఇంటికి పొరిగింటి కూడా పోదు తల్లి. పదిగొన్న మగవాని చోట పల్లి వెతిన వద్దు. ఆ కిలమ్మ అని వారి మగవాడు చూడకూడదమ్మా. కళ్ళతో చెప్పిన పనులు చేతిలో చేసుకుంటూ ఆ వాళ్ళు కూడా పెద్దల చిన్నలు కూడా వెతకూడదమ్మా. అన్నయ్య మధ్యలేని స్వామిని మనసు అలంకరించాలమ్మా. బతికి మంచి కూడా గొంచేయకూడదమ్మా. అలాగే వాళ్ళ పండుగ ఈ పావుండకు మంచి పేరు కీర్తి తెస్తారే చాలు తల్లి. ఏదమ్మా నేను చెప్పిన విధంగానే నీవు కూడా నాకు ఒక్కసారి వినిపించమ్మా. అలాగే వినిపిస్తానమ్మా. అయ్యో రామ 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 రామ
నేను భక్తపోతులు పరమములనే రామ వారు గాలిపోతే చిన్న మరుమాటాలే రామ రామ నా సేవలారా జయ జనమ రామ రామ అమ్మ పుట్టినింటికి మెదినింటికి తల్లిగారు మంచి పేరు గీతులు జగనమ్మ రామ రామ అలాగే గోవింద నారాయణ అమ్మగారు అమ్మా మీరు చెప్పినట్లుగానే అత్త మామూలు మంటలు కట్టాడకుండా తోడి గోడల మంటలతో చేయకుండా బావ మరదల మంటలు బదులాడకుండా వారి కలుతో చెప్పిన పాటలు నా పని చేతులారా చేస్తూ అలాగే వారం సినిమాలు నా వృత్తులను ఆచరిస్తూ ఇలా పుట్టినింటికి మెట్టినింటికి మంచి పేరు గీతులు తీసుకొచ్చిన తల్లి అలాగేనమ్మా అమ్మగారు అయినా నాకు ఒక చిన్న విన్నపమ్మా అదేమిటమ్మా నేను ఈ పావుల నుంచి ఆ వాళ్ళకు వెళ్తున్న మొదలుకొని నేను అక్కడ ఎన్ని కష్టం వచ్చినా ఏం వచ్చినా చింతాకంత సీట్ ఎంత రాసి ఉన్నదే నా అనుమతి లేనిదే ఈ పావుల నుంచి ఆ వాళ్ళని ఎవరైనా తల్లిదండ్రులు వచ్చినా మీ తరణ వేసి శిరస్సు వైపు చూస్తున్నారమ్మా ఇదే నా శామిలి మాట్లాడుతున్నావు తల్లి అవునమ్మా నీ మనసులో మాట్లాడలే తల్లి ఎందుకు మాట్లాడుతున్నావు ఆడపిల్ల ఆడపిల్ల అమ్మకు మాత్రం ఎత్తి మాటలాంటి ఎత్తి మాటలు అంటే అమ్మ చిన్నారా కదిరి కోగిల సీమలోకి వసి మామిడికి పాలు వసి ఎన్నెన్నో వస్తున్నాయి కన్నందుకు ఇలాంటి మాట మాట్లాడుతున్నావా నీ మనసులో మాట్లాడలేదు తల్లి ఈ పాప నుంచి ఆ వాళ్ళ గుడికి రావద్దమ్మా అంటున్నావా తల్లి నేను ఎందుకు ఇచ్చినా తెలుసమ్మా నా పుట్టింట్లో ఎందుకు ఇచ్చానండి ఎప్పటికీ రావడాల పోవటాలని చెప్పి పుట్టింట్లో ఇచ్చానమ్మా అలాంటి దానివి నా బిడ్డ తెలిసి తెలియని వయసు అనుకున్నానే కానీ అన్ని తెలిసిందని అనమాట నాకు ఇంకేమి చెప్పదమ్మా నేనెప్పుడు చెప్పదమ్మా వేస్తావు అందుకని వెతురు చూస్తుంటానమ్మా
అలాగే సన్నగా దేవుడు తీసుకుని పుట్టింది మరి పశువు కలందుకొని అలాగే నా అత్తగారి బట్టలు బయలుదేరుతావు తల్లి. అలాగే వెళ్ళి వచ్చిందమ్మా. అవునమ్మా. గోవిందా నారాయణ మీ మామగారు ఎదురు చూస్తున్నారమ్మా. అనుకుని బయలుదేరుతాను. దుఃఖించోలేదమ్మా. నువ్వు ఒక్కదాన్ని వెళ్ళలేదమ్మా. ఈ ఊరిలో నేను గాని నీవు గాని ఏ ఊరిలో మన అమ్మాలక్కనే సరే ఆడబిడ్డగా తల్లి ఆడబిడ్డ పుట్టినలో శాశ్వతం కాదమ్మా. అత్తగారిలో శాశ్వతం అంటారమ్మా. అలాగనే బయలుదేరుతావు తల్లి. అలాగే పెద్దలున్న అరుగులోకి వెళ్ళి వారి ఆశీర్వాదాలు తీసుకొని వచ్చిందమ్మా. ఇదివరకు అలాగే వెళ్ళారు. అలాగే